తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు బ్రదర్? బాబు. ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు. బెంగళూరు నుంచి వచ్చారా? ఎప్పుడు వచ్చారు బెంగళూరు నుంచి? నేను అప్పుడే ఈ రోజు 8 రోజులు అవుతుంది. 8 days అవుతుంది. 8 days అవుతుంది. మరి ఎక్కడ ఉంటున్నావు నువ్వు? ఇక్కడే ఉంటాను. ఎక్కడ? ఇక్కడే ఇంటికాని. పల్లె ప్రశాంత్ ఇంట్లో ఉంటున్నా? ఇంట్లోనే ఉంటాను. ఫుడ్ అంతే ఈడే. అంతే ఈడేనా? అంతే ఈడే. 8 days అయింది ఇక్కడికి వచ్చి. 8 days అయింది. అంటే ప్రశాంత్ అంటే అభిమానమా? ఎట్లా అభిమానమా? నేను ఒక్కరినే కాదు, మా ఊర్లో చాలా మంది ఉన్నారు. అందరికి ఇష్టము నాకు. కానీ ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఇక్కడికి వచ్చినాను. ఒక ఫ్యామిలీ సపోర్ట్, ఇన్ సపోర్ట్, నా ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు ప్రశాంత్ ఎపిసోడ్స్ అన్ని చూసేవాడివా నువ్వు? ఎపిసోడ్స్ ప్రతి ఒక్కటి చూసాను. ఎట్లా అనిపించింది మరి ఎపిసోడ్? బాగా నచ్చేది. అన్న కోసమే నేను బిగ్ బాస్ చూసేది, అన్న కోసం. ప్రతి ఒక్క గేమ్స్ లానే కానీ యా దాంట్లోనే కానీ గివ్ అప్ ఇవ్వకుండా ఆడతాడు. ఎట్లా టాస్ అయినా కానీ 100% ఎపిసోడ్ ఇస్తాడు. అది అన్న కోసం కాదు, ప్రజల కోసం ఇస్తాడు అన్న. అందువల్ల ఇప్పుడు అన్న గెలిచినాడంటే అన్న వల్ల, ప్రజల వల్ల అన్న గెలిచాడు. అన్న గెలిచినాడు, అన్న ఒక్కడే కాదు, రైతులు ప్రతి ఒక్కరు గెలిచారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఈ 2 రాష్ట్రాలకి తెలిపించాడు అన్న. అంటే ఇప్పుడు రైతు సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అయిందంట అక్కడ? ఉండేది ఇప్పుడు వాళ్ళు హీరోలు, స్టార్లు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు డిగ్రీ, LLB అంతా చేసిన వాళ్ళ పేర్లు చెప్పుకునే దాంట్లో అన్న రైతు పని చేస్తున్నాడు. రైతు ಬಗ್ಗೆ మాట్లాడితే ఇంకో వేరే ಬಗ್ಗೆ మాట్లాడచ్చు, అయ్యలే కదా అట్లా. కానీ సెంటిమెంట్, రైతు సెంటిమెంట్, సింపతి అదేమైనా వర్కౌట్ చేసినట్టే అన్న ఉండేది నిజం చెప్తున్నాడు. దీనికి నాకు కావాలా? అసలు ఒక ట్రాక్టర్ ఉంది, మన ఎక్కట్లా మిడిల్ క్లాస్ తర ఒక ఇల్లు ఉంది, 4 ఎకరాల పొలం ఉంది. మన ఎక్కట్లే కదా. నేను ఒక రైతు బిడ్డని. నాకే ఒక 2 ఎకరాల జమీన్ ఉంది, ఒక ఇల్లు ఉంది, ఒక బోర్ ఉంది. మా నాన్న నేను 4వ క్లాస్ వస్తున్నప్పుడు మా నాన్న తీరిపోయాడు. చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా అన్నే సాకున్నాను నన్ను. ఇప్పుడు సాకాలంటే అయ్యాలి కదా. ఇప్పుడు నేను కొంచెం లైఫ్లో సెటిల్ అయిపోయి నా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ అందరికీ ఒక ఏమైనా ఒక పేరు కావాలనేసి కష్టపడుతున్నాను నేను. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో శివాజీ గారి సపోర్ట్ ప్రశాంత్కి ఎట్లా లభించిందంటే ఏం చెప్తావు? బిగ్ బాస్ అన్నకు అంటే ఇప్పుడు ఒక రైట్ హ్యాండ్ తర అన్నకు, రైట్ హ్యాండ్ తర అన్నకు సపోర్టు. నువ్వు ఏమి కాకుండా నువ్వు బాగా ఆడుతున్నావు, ఆడు అని ఎనుకుండి నిలబెట్టాడు అన్నకు. అదే ఇప్పుడు గెలిపించింది అన్నకు సపోర్ట్. శివాజీ స్ట్రెంత్ వల్లనే విన్నాడు. కానీ ఫుల్ అంటే కాదు, అన్న పెట్టాడు కాబట్టి అన్నను ఆడాడు, శివాజీ అన్న సపోర్ట్ ఇచ్చారు. ఆ 2 కలిసాయి. అన్న ఈ రోజు బిగ్ బాస్ టైటిల్ కొట్టాడు, బిగ్ బాస్ 7. యావర్ గురించి ఏం చెప్తారు? యావరు ఎట్లా ఆడాడు? సఖ్యతగా ఆడాడు. వాళ్ళు ముగ్గురు ఒకటైనారంటే అంతే గేమ్. పక్కన వాళ్ళు సోలిపోవాలి, అన్న వాళ్ళు గెలాలి. ఓకే, ఇప్పుడు అమర్ గురించి ఏం చెప్తావు? అమరు ఎట్లా ఆడినారు? అమరు ఆడాడు, కొంచెం టార్గెట్ చేశాడు అన్నకే, దింపేయాలి అనేసి. కానీ అన్నను ఆడాడు. కానీ ఒక రైతు నుంచి వచ్చినాడు, పెయిన్కి ఇడకూడదు అనేసి తొక్కే ట్రై చేశాడు. కానీ అన్న ఇయ్యలేదు ఆ ఛాన్స్. వేరే వాళ్ళకి అన్న ఛాన్స్ ఇయ్యలేదు, అన్ననే తొక్కేశాడు. ఈ రోజు బిగ్ బాస్ 7 టైటిల్ కొట్టాడు. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకి అన్న పోయాడు. నేను పోవచ్చు కదా, ట్రై చేద్దాము, కష్టపడుతున్నాడు. ఇప్పుడు నేను ఆటి నుంచి వచ్చినాను. నేను బిగ్ బాస్ ఒక అభిమానిని. నేను బిగ్ బాస్ పోవాలని కొంచెం నాకు ఇష్టం ఉంది. అంటే ఫస్ట్కి నాకు బిగ్ బాస్ పోవాలనేది ఇష్టం ఉండే. బిగ్ బాస్ 5 నేను స్టార్ట్ చేశాను. కానీ ఈ రోజు చూస్తుండే, అప్పుడప్పుడు ఒక ఎపిసోడ్ చూస్తాను. నేను బిగ్ బాస్ పోవాలి, ఏమన్నా సాధియాలి అనేసి ఒక యోచన ఉండేది. అన్న పే నుంచి ఇంకా మెచ్యూరిటీ అయిపోయి నేను బిగ్ బాస్ పోవాలా, ఏమన్నా ఒక సాధియాలా, నా ప్రజల కోసం ఏమన్నా సాధియాలా అనేసి నేను అందువల్ల నేను వీటికి వచ్చినాను. అన్నకి ఈరోజు మీట్ అవుతున్నాను. అప్పుడేనే చెప్పాడు, కొంచెం బిజీ ఉన్నాను, నీకు సింగల్గా చెప్పినాగా మాట్లాడతాను అనేసి. అప్పుడు మాట్లాడుతున్నా, ప్రాబ్లం అన్ని సాల్వ్ చేసుకుంటాను. అయినంత బిగ్ బాస్ పెట్టి నేను ట్రై చేస్తున్నాను. బిగ్ బాస్కి ఈ రోజు లేకుండా ఇలా రేపైనా 100% పోతాను అని ఒక నమ్మకం ఉంది. అది మీ వల్ల ఉంది. సపోర్ట్ చేస్తే పోతాను. ప్రజలు ఖచ్చితంగా నువ్వు కూడా బిగ్ బాస్కి వెళ్తావా? 100% టార్గెట్ పెట్టుకున్నారా? బిగ్ బాస్ 11లో పక్క పోతాను అనుకుని ఉన్నాను. భారీ ఉంది నాకు. మా ఊర్లో నువ్వు కూడా వీడియోస్ ఏమైనా చేస్తున్నావా? చేస్తుంటున్నాను. నా ఇన్స్టాగ్రామ్ ఎత్తేసారు, నా ఫ్రెండ్స్ ఎత్తేసారు. ఇంకొక 30K ఉండేది. ఓకే, నా ఒక 6 నెలలు అయిపోయేసి కొంచెం మూడ్ ఆఫ్ అయిపోయా, చేయలేదు. తిరిగి ఆమెకి వీడియోస్ చేయలేదు, ఫోన్ పగొట్టిపోయా. ఆమెకి ఫోన్ తీసుకుని తిరిగి ఒక నెల నుంచి వచ్చేస్తున్నాను ఇన్స్టాగ్రాము. యూట్యూబ్ పెట్టలేదు, పెడతాను. ఇంకొక 2-3 రోజుల్లో పెడతాను. ఆమెకి యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటాను. ఓకే,
రతిక గురించి ఏం చెప్తావు? రతిక స్టార్టింగ్ లో ప్రశాంత్ కొంచెం వాళ్ళ మధ్య ఏమైనా లవ్ అఫేర్ ఏమైనా ఉండదు అనిపించిందా? అంటే ఆడుకునేది, అన్నకు ఆడుకున్నా, క్రేజ్ రావాలని ఆడుకున్నది, మళ్ళా చెయ్యి చేసినది. అన్న కూడా మాకి కొంచెం దిగులైనది, అంటే రతిక వెనకెంటి కొడుతున్నది, ఎల్లొస్తాడేమో అని ఒక దిగులుండేది. ఒక 4 వారాల్లోనే వెనక్కొచ్చేస్తాడేమంటే ఆ 4 వారాల్లోనే టర్నింగ్ అయిపోయి అన్న రతిక నుంచి కొంచెం దూరం వచ్చేసి నుంచి అన్న ఆట కొంచెము హై లెవెల్ చేరుకున్నది. అప్పటి నుంచి ఆ అన్న యాడ గివ్ అప్ ఇవ్వకుండా ముందుకు పోతూనే ఉన్నాడు, ఇంకా పోతాడు అనే నమ్మకము అందరికీ ఉంది, నాకే ఉంది. ఇంకా మూవీస్లా చాలా మూవీస్లా కానీ వస్తాయి. అన్న దాంట్లోనే చేయాలి, ఇంకా మంచి పేరు తేవాలా ఊరికి, ఇంకా అన్న లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి, అందరికీ బాగా చూసుకుంటాడని ఒక నమ్మకం ఉంది.